హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్తో అయితే మేము ముందుకు వచ్చానండి. సో ఇది వచ్చేసరికి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక గొప్ప అవకాశమనే అనుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి జస్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతే జాబ్ వచ్చే అవకాశం అయితే చాలా ఉందన్నమాట. సో ఈ ఇంటర్వ్యూ ఎక్కడో కాదండి, మన తాడేపల్లిగూడెంలోనే ఈ ఇంటర్వ్యూ అయితే జరుగుతుందన్నమాట. అసలు జాబ్ ఏంటి? సో ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ నుంచి టెక్నికల్ అసోసియేట్ పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. సో అసలు ఈ ఇంటర్వ్యూ ఎప్పుడు జరుగుతుంది, సో తాడేపల్లిగూడెంలో ఎక్కడ జరుగుతుంది, ఇంకా ఎవరెవరు దీనికి అటెండ్ అవ్వచ్చు, ఎలిజిబిలిటీ ఎవరెవరు, ఏజ్ లిమిట్ ఉంటుందా, శాలరీ ఉంటుందా, సో ప్రతిదీ కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సో డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఇది ఒక మంచి ఛాన్స్ అనే అనుకోవచ్చు. సో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక గొప్ప ఛాన్స్ అనే అనుకోవచ్చు అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. సో ఫుల్గా చూస్తేనే కదా డీటెయిల్స్ అన్నీ క్లియర్గా అర్థమయ్యేది. సో మర్చిపోద్దు, ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. మర్చిపోవద్దు లైక్ చేయండి. ఇంకో 10 మందికి వీడియో అయితే రీచ్ అవుతుంది. ఇంక ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ చూసుకుంటే ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ టెక్నిషియల్ అసోసియేట్ రిక్వైర్మెంట్ 2025లో ఈ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. దీని యొక్క పూర్తి వివరాలు అయితే చూసేద్దామండి. ఉద్యోగం కోసం వెతుకుతున్న వాళ్ళకి ఇదొక మంచి ఛాన్స్ అనే అనుకోవచ్చండి. ఇది వచ్చేసరికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ నుంచి టెక్నికల్ అసోసియేట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి నిన్ననే స్టార్ట్ అయిందండి. అక్టోబర్ 1ని ఈ నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేశారనమాట. ఇది కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగం అయినా సరే శాలరీ అయితే చాలా డీసెంట్గా ఉంటుంది. ముఖ్యంగా బీటెక్, బీఈ, ఎంఎస్సి, ఎంసీఏ చేసిన వాళ్ళకి ఇది ఒక మంచి ఛాన్స్ అనే అనుకోవచ్చు. ఇంకా స్పెషల్ విషయం ఏమిటంటే ఇది వాక్ ఇన్ ఇంటర్వ్యూ అనమాట. అంటే ఆన్లైన్లో అప్లై చేయవలసిన అవసరం ఏమి ఉండదండి. సో డైరెక్ట్గా ఇంటర్వ్యూకి హాజరయ్యి మీ స్కిల్స్ని చూపిస్తే సరిపోతుంది అనమాట. సో పోస్ట్ పేరు వచ్చేసరికి టెక్నికల్ అసోసియేట్ అనమాట. నెక్స్ట్ వేకెన్సీస్ చూసుకుంటే ఖాళీల సంఖ్య నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయలేదన్నమాట. ఇంకా ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ చూసుకుంటే చెప్పాను కదండి, బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ చేసిన ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ లిమిట్ చూసుకుంటే నోటిఫికేషన్లో వయసు గురించి స్పష్టంగా అయితే ఏం చెప్పలేదండి. మ్యాక్సిమం ఒక 35 ఇయర్స్ లోపు ఉండాలన్నమాట. ఎగ్జాక్ట్ లిమిట్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు అడగటం అయితే మంచిది. ఇంకా శాలరీ విషయంకి వచ్చేసరికి బేసిక్ జీతం వచ్చేసరికి 22,000 అనమాట. మనకి ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్ని బట్టి అయితే 32,000 వరకు ఇవ్వచ్చు అనమాట. ఇది చాలా డీసెంట్ ప్యాకేజ్ అని చెప్పాలి. ఇంకా అప్లికేషన్ ఏమీ లేదు కాబట్టి అప్లికేషన్ ఫీజు కూడా ఏమీ లేదనమాట. డైరెక్ట్ ఇంటర్వ్యూవే. అసలు ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది? వాక్ ఇన్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసరికి అక్టోబర్ 8న అనమాట. ఇంటర్వ్యూ వచ్చేసరికి అంటే ఇంకో కొన్ని రోజుల్లోనే ఈ ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే కూడా ప్రిపేర్ అయ్యి అయితే ఉండండి. సో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకువెళ్ళాలి, ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి చూద్దాం. ఇంకా చూసుకుంటే మెయిన్ వచ్చేసరికి రెజ్యూమ్ అనమాట. అదే బయోడేటా అండి. ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి మనం ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే తీసుకువెళ్ళాలి. అలాగే జిరాక్స్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్, అలాగే అవసరమైన డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా తీసుకువెళ్ళాలన్నమాట. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండ్ ఐడి ప్రూఫ్ కూడా, అంటే ఆధార్, పాన్ ఇలా ఎక్సెట్రా ఏదైనా ఒకటి తీసుకువెళ్ళాలన్నమాట. అసలు దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఫామ్ ఏంటి, ఆన్లైన్లో ఫామ్ ఫిల్ చేయవలసిన అవసరం ఏమీ లేదండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసరికి డైరెక్ట్గా ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ క్యాంపస్కి ఇంటర్వ్యూ రోజున వెళ్ళాలి. సో అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకువెళ్ళాలి. ఇంటర్వ్యూలో టెక్నికల్ స్కిల్స్ అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ మరియు కమ్యూనికేషన్ టెస్ట్ అయితే చేయబడుతుంది. ఈ ఉద్యోగం ఎందుకు మంచి అవకాశం అంటున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అయిన ఎన్ఐటీలో పనిచేసే అవకాశం అయితే వస్తుందన్నమాట. ఫ్రెషర్స్కి కూడా ఒక స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే దొరుకుతుంది. అలాగే ఐటీ, నెట్వర్కింగ్, కంప్యూటర్స్కి సంబంధించిన వాళ్ళకి ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ అవుతుంది అనమాట. శాలరీ కూడా ప్రైవేట్ సెక్టర్తో కంపేర్ చేసుకుంటే బాగానే ఉంటుంది అనమాట. అసలు ఇంటర్వ్యూలో ఏమేమి అడుగుతారు, సో ఎలా ప్రిపేర్ అవ్వాలి చూడండి. మీ స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్ మీద బేసిక్ కాన్సెప్ట్ రివైజ్ చేసుకోండి. అలాగే నెట్వర్కింగ్, ఆపరేటింగ్ సిస్టమ్, ప్రోగ్రామింగ్ బేసిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే ఇంటర్వ్యూలో అది కూడా చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మెయిన్గా వచ్చేసరికి రెజ్యూమ్ అయితే నీట్గా తయారు చేసుకోవాలన్నమాట. మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్స్కి వెళ్ళినా సరే రెజ్యూమ్ అన్నది నీట్గా ప్రిపేర్ చేసి అయితే ఇస్తారనమాట. ఇంకా చాలామందికి ఈ డౌట్స్ ఉంటాయండి, ఈ ఉద్యోగం పర్మనెంటేనా? కాదండి, ఇది కాంట్రాక్ట్ బేసిక్ మీద అయితే ఉంటుందన్నమాట. కానీ తర్వాత ఎక్స్టెన్షన్ ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. ఇంకా మెయిన్ ముఖ్యమైన విషయం అండి, ఎక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది ఇది తెలుసుకోవాలి కదా. ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ క్యాంపస్లోని తాడేపల్లిగూడెం దగ్గర అయితే ఈ ఇంటర్వ్యూ అయితే జరుగుతుందన్నమాట. 8వ తారీఖు, అక్టోబర్ 8వ తారీఖున ఈ ఇంటర్వ్యూ అయితే జరుగుతుందండి.
ఇంకా ఏమైనా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయాలా? అవసరం లేదండి. డైరెక్ట్‌గా వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నమాట. అదే తాడేపల్లిగూడెంలో ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది. ఎక్స్‌పీరియన్స్ అవసరమా? ఫ్రెషర్స్ కూడా అటెండ్ కావచ్చు. కానీ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే కొంచెం ఎక్కువ శాలరీ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అంతే. శాలరీ ఎంత ఇస్తారు? ఇంకా మినిమమ్ 22,000 అలా ఉంటుంది. ఎక్స్‌పీరియన్స్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. 32,000 వరకు కూడా ఇస్తారు. ఇంకా లాస్ట్‌కి వచ్చేసరికి ఈ ఎన్ఐటీ ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ అసోసియేట్ రిక్వైర్మెంట్ 2025 అనేది బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ చేసిన వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని అనుకోవచ్చు. ఇది వచ్చేసరికి సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో పనిచేసే అవకాశం రావడం అనేది ఫ్యూచర్ కెరియర్కి కూడా బలమైన ప్లస్ అవుతుందన్నమాట. ఇదైతే ఎన్ఐటీ ఆంధ్రప్రదేశ్ క్యాంపస్ దగ్గర తాడేపల్లిగూడెంలో జరుగుతుందన్నమాట. ఈ ఇంటర్వ్యూ వచ్చేసరికి అక్టోబర్ 8నే అనమాట. సో ఆసక్తి గలవారు ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అయ్యి సో అక్టోబర్ 8ని ఈ వాక్-ఇన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే. మరో కొత్త ఇన్ఫర్మేషన్తో అయితే మళ్ళీ కలుద్దాం. ఈ లోపల మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తాం. మర్చిపోవద్దు, లైక్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ వల్ల ఇంకో 10 మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.